పర్యావరణాన్ని కాపాడి చెట్లు నాటానని లేదంటే భవిష్యత్తులో మానవునికి మనుగడ ఉండదంటూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలంటూ ప్రచారం చేస్తూ 230 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చీర్ల కృష్ణసాగర్ ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు. ప్రజలను చైతన్యం చేస్తూ ఆలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న హోంగార్డు చీర్ల కృష్ణసాగర్ ని భగీరథ చౌరస్తాలో కలిసిన బీఆర్ఎస్ నేతలు, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణసాగర్ ఒక్కడిగా బయలుదేరి సమాజంలోని ఉన్న రుగ్మతలను, మూఢనమ్మకాలను దూరం చేస్తూ పర్యావరణాన్ని కాపాడాలని, జంతువులను ప్రేమించాలని చేస్తున్న కృషిని కొనియాడారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కృష్ణసాగర్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. లేదనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేస్తూ స్వయంగా ఇవాళ ఏ ప్రయాసాల కోర్చి అల్లంపూర్ జోగులాంబ నుండి హైదరాబాద్ వరకు 230 కిలోమీటర్లు ఇవాళ పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ చెట్లు నాటడం వల్ల సమాజంలోకి ప్రతిఫలం అనేది కూడా ఉంటుంది. మన భవిష్యత్ తరాలకు కూడా మనం ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని సందేశం ఇస్తున్నటువంటి కృష్ణ హోంగార్డ్ గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, నిరంజన్ రెడ్డి గారి తరఫున మేము శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి యాత్ర కూడా దిగ్విజయం కావాలని ఈ సందర్భంగా మేము ఆశిస్తా ఉన్నాం. పర్యావరణ ప్రేమికుడు, వనపర్తి స్థానికుడు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కృష్ణసాగర్ గారు మా అయ్యప్ప భక్తుడు. మొదటగా అనేక పర్యావరణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ వన్యప్రాణాలను కాపాడుతూ అనేక మంది ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ఎన్నో పాములను, విషసర్పాలను సైతం అత్యంత ధైర్య సాహసాలతో పట్టి అడవిలో విడిచే కార్యక్రమం కానుంచి చెట్లు నాటే కార్యక్రమం, పర్యావరణానికి సంబంధించిన ఏ అంశమైనా ముందరుండి సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న కృష్ణసాగర్ గారికి ఈ సందర్భంగా వనపర్తి ప్రజల తరఫున, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి బృందానికి కూడా మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అల్లంపూర్ జోగులాంబ దేవాలయం నుండి హైదరాబాద్ వరకు మొత్తం 175 కిలోమీటర్లు, 230 కిలోమీటర్లు దాదాపు కాలినడకన నేషనల్ హైవే ప్రాంతంలో అనేక గ్రామాలను సంతరిస్తూ పాదయాత్ర చేస్తూ ప్రతి 2 కిలోమీటర్లకు ఒక మొక్కను నాటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విషయాలను, పర్యావరణం పైన అవగాహన కల్పిస్తూ ఏదైతే ఈ కార్యక్రమం చేయదలపెట్టిండో ఆ కార్యక్రమం దిగ్విజయం చేయాలని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా ఒక చైతన్యవంతులై ప్రతి ఇంటికి 2 మొక్కలు, ప్రతి మనిషి మనం ఉదయం టిఫిన్ ఎట్లా చేస్తామో, మధ్యాహ్నం అన్నం ఎట్లా తింటామో, రాత్రికి భోజనం ఎట్లా చేస్తామో, రోజు మన ఇంటి ముందర ఉండే చెట్లకు నీళ్లు పోసి సంరక్షణతో పాటు కొత్త మొక్కలను పెంపొందించే విధంగా అందరూ కృషి చేస్తారని కృష్ణసాగర్ను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఈ సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా కంకణబద్దులు కావాలని పిలుపునిస్తా ఉన్నాం.